హాయ్ అండి, వెల్కమ్ టు సత్యసుమి. ఈరోజు వీడియోలో ఎంతో హెల్తీగా టేస్టీగా చేసుకుని ఒక సింపుల్ రెసిపీ మీకు చూపించబోతున్నాను. అదేంటంటే కర్డ్ రైస్ అండి, పెరుగన్నం. దీన్ని ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా మనం కుక్కర్ పెట్టుకోవాలండి. ఒక కప్పు రైస్కి 2.5 కప్పు వాటర్ పెట్టుకుని ఎసరు పెట్టుకుని దాన్ని 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత అన్నాన్ని వేడిగా ఉన్నప్పుడే బాగా స్మాష్ చేయాలండి. అలా మెత్తగా గరిటతో వేడిగా ఉన్నప్పుడే చేసేయాలి, లేదంటే చల్లారిందంటే అది బిగిసిపోతుంది. అలా మెత్తగా చేసేసిన తర్వాత దాంట్లో ఒక కప్పు పాలు వేయాలండి. చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో నేను ఎలా చేస్తున్నాను. అలా గరిటతో బాగా మెత్తగా చేసుకోవాలి, వేడిగా ఉన్న అన్నాన్ని. తర్వాత ఒక కప్పు పాలు వేయాలండి. వేడి పాలు వేయాలి. కాచిన పాలు ఉంటాయి కదా, అవి వేడి పాలు వేయాలి. ఒక కప్పు పాలు వేసిన తర్వాత దాన్ని కూడా స్మాష్ చేసేయాలి. అలా మెత్తగా స్మాష్ చేసిన తర్వాత మళ్ళీ అందులో 2 కప్స్ పెరుగు వేయాలండి. 2 కప్స్ పెరుగు వేసి దాన్ని కూడా బాగా మెత్తగా స్మాష్ చేసేయాలి. మరీ గట్టిగాను కాదు, మరీ పలచగాను కాకుండా చేసుకోవాలండి పెరుగన్నం. అలా అయితేనే మనకు టేస్టీగా బాగుంటుంది. చూసారు కదా వీడియోలో ఎలా చూస్తున్నానో అలా చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకోవాలండి. గ్యాస్ మీద బాండి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని అందులో ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, మినప్పప్పు ఇవన్నీ వేసుకుని వేయించాలండి. కొద్దిగా వేగిన తర్వాత అందులోనే పచ్చిమిర్చి వేసుకోవాలి. మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా వేసుకోవచ్చండి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి అని నేనైతే తక్కువ వేసాను. మీకు స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. అవి కొద్దిగా వేగిన తర్వాత అందులోనే కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకుని వేయించాలండి. కాసేపు వేగించి అవి కూడా వేగిన తర్వాత అందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అందులోనే మిక్స్ చేసేసుకోవాలి. అవి వేగిన తర్వాత మనం పెరుగన్నం చేసి పక్కన పెట్టుకున్నాం కదా, పెరుగన్నంలో వేసుకుని మిక్స్ చేసేసుకోవడమే. నేను ఇందులో ఏంటంటే ఒకటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ మర్చిపోయానండి. తరిగిన అల్లం అండ్ మిరియాలు వేసుకోవాలండి. అవి మెయిన్ ఇంగ్రీడియంట్స్. అవి వేసుకోవడం వల్ల చాలా హెల్దీ ఇది. నేను అవి మర్చిపోయాను. ఆ టైంలో మా బాబు కొంచెం గజిబిజి చేయడం వల్ల మర్చిపోయాను. తర్వాత మళ్ళీ ఆయిల్లో వేసుకుని తాలింపు పెట్టుకున్నాను. అవి మిరియాలు, తరిగిన అల్లం వేసుకుని అవి కూడా ఆయిల్లో వేయించుకుని రైస్లో కలుపుకుని మిక్స్ చేసుకోవడమని. అంతేనండి, మనకు వేడివేడిగా కర్డ్ రైస్ రెడీ అయిపోయింది. చాలా హెల్తీ ఫుడ్ అండి, ట్రై చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది, బాగా వచ్చింది కూడా. ఓకేనండి, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.